ప్రైవేట్ టెల్కోలు టారిఫ్ రేట్లు భారీగా సవరించడంతో ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ పేరు మళ్లీ వినిపిస్తోంది. మొన్నటి వరకు బీఎస్ఎన్ఎల్ అంటే మొహం చాటేసిన వారు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ వైపు మళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ ప్లాన్ల ధరలు తక్కువగా ఉన్నాయి. ప్రైవేటు రంగ టెలికాం కంపెనీలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాలో ఛార్జీల్ని సవరించడంతో వినియోగదారుల చూపు ఇప్పుడు ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ పై పడింది. జూలై 3, 4 తేదీల్లో ఆయా కంపెనీలో ధరల్ని సవరించిన నాటి నుంచి బీఎస్ఎన్ఎల్ చందాదారుల సంఖ్య భారీగా పెరిగినట్లు సమాచారం. ప్రైవేటు టెల్కోలో ప్లాన్ల రేట్లు పెంచిన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 2,50,000 మంది మొబైల్ ఫోన్ వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ కు మారినట్లు తెలుస్తోంది. సుమారు 25 లక్షల మంది కొత్త కనెక్షన్లు తీసుకున్నారు. నెలవారీ ప్లాన్ల ధరలు పెరిగిన నేపథ్యంలో కేవలం కాల్స్ కోసం మొబైల్ ఫోన్ వాడేవారు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అపరిమిత కాల్స్, డేటా ప్రయోజనాలతో 28 రోజులకు ప్రైవేటు టెలికాం కంపెనీలో రూ. 189, రూ. 199 చొప్పున వసూలు చేస్తుండగా బీఎస్ఎన్ఎల్ అందులో సగం ధర అంటే రూ. 108కే ఆ ప్లాన్ అందిస్తోంది. అయితే ఇప్పటికీ 4G సేవలు పూర్తి స్థాయిలో విస్తరించకపోవడం బీఎస్ఎన్ఎల్ కు పెద్ద మైనస్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టెలికాం టారిఫ్లు పెరిగాయనే కారణంతో ప్రస్తుతానికి బీఎస్ఎన్ఎల్ కు కొందరు మారుతున్నా అది తాత్కాలికమే అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రైవేటు కంపెనీలకు పోటీగా 4G, 5G సేవల్ని మెరుగ్గా అందించగలుగుతుందో అప్పుడే బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల్ని ఆకట్టుకోగలదని టెలికాం రంగ నిపుణులు అంటున్నారు.